హలో అందరికి నేను మీ దివ్య. జనరల్ గా గోరింటాకు పెట్టుకుంటున్నప్పుడు స్టెయిన్ ఉంటుంది కదా, అదే మన సొంత చేతుల మీద ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ స్టెయిన్ పోయి ఇంకో డిజైన్ వేసుకోవాలి అంటే చాలా రోజులు పడుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ డిజైన్ పోయినంత వరకు ఆగి అప్పుడు మళ్ళీ ఇంకో డిజైన్ ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. జనరల్ గా పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం కన్నా చేతుల మీద ప్రాక్టీస్ చేసుకుంటే డిజైన్ అనేది మనకి నీట్ గా వస్తుంది అండ్ కోన్ పట్టుకునే విధానం కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. కానీ ఇలా స్టెయిన్ పోవడానికి ఒక ట్రిక్ చూపిస్తాను. ఇప్పుడు ఇలాగానే ప్రాక్టీస్ చేశారు అంటే మీ చేతుల మీద ఎటువంటి స్టెయిన్ ఉండదు అండ్ మళ్ళీ ఇంకొక డిజైన్ వెంటనే ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి. అండ్ ఇది కానీ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో అడగడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రండి వీడియో చూసేద్దాం. ఫస్ట్ ఫెవికాల్ తీసుకోవాలి, లేదంటే ఏదైనా వైట్ గ్లూ ఉన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు మన హ్యాండ్ మీద ఏ ఏరియాలో డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ ఏరియాలోని ఫెవికాల్ని థిక్గా అప్లై చేయాలి. ఇక్కడ నేను మండలా డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ సెంటర్లోనే వేశాను. లేదు అరబిక్ డిజైన్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఆ డిజైన్ షేప్లో మీరు ఫెవికాల్ని థిక్గా అప్లై చేయాలి. ఫెవికాల్ అప్లై చేసిన తర్వాత ఫెవికాల్ 5 minutes డ్రై అయిన తర్వాతనే డిజైన్ పెడితే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది అనమాట. లేదంటే డిజైన్ ఆరడానికి అండ్ ఆ ఫెవికాల్ ఆరడానికి రెండు క్లమ్జీ అయిపోతాయి. సో డ్రై అయిన తర్వాత ఏదైనా డిజైన్ మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నది దానిపైన వేయచ్చు. ఇక్కడ నేను ఒక ర్యాండమ్ డిజైన్ వేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు. అండ్ ఏ డిజైన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో అవి ఈజీగా వేసుకొని ఈ ట్రిక్ ఫాలో అవుతే మీరు ఈజీగా డిజైన్ వేసి తిరిగి రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇలా నేను ఒక మండలా డిజైన్ వేసాను కదా, సో ఇది కంప్లీట్గా వేసేసిన తర్వాత కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలి. అండ్ గ్లూ కూడా డ్రై అవ్వాలి, అలాగే మెహందీ కూడా డ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ సైడ్స్ నుంచి మెల్లగా డిజైన్ బాగా డ్రై అయిన తర్వాత పీల్ ఆఫ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడైనా చిన్న తడిగా ఉన్నా కూడా అది రావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ స్టెయిన్స్ అయితే పెద్దగా ఏమీ ఉండవు. మీరు ఎవరైనా ఇలా చేశారా? స్కూల్కి వెళ్ళినప్పుడు పెన్ను దొరికితే ఫస్ట్ మన నేమ్ రాసుకొని దానిపైన ఫెవికాల్ అప్లై చేసేటోళ్ళము. తర్వాత ఫెవికాల్ ఆరిపోయిన తర్వాత మెల్లగా పీల్ చేస్తే మన నేమ్ ఫెవికాల్ మీద వచ్చేది కదా. సో సేమ్ టెక్నికే ఇక్కడ కూడా మెహందీలోనే యూజ్ అవుతుంది. దీనివల్ల స్టెయిన్ రాదు. ఇలా పీల్ చేసిన తర్వాత హ్యాండ్ ని నీట్ గా వాష్ చేసుకుంటే ఇంకా క్లీన్ అయిపోతుంది. ఇంతకీ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.